ఈ నెల 27వ తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు గుంటూరు జిల్లా తెనాలిలో అధికారుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ వద్ద నుంచి నిర్వహించిన ర్యాలీని సబ్ కలెక్టర్ సంజనా సింహ ప్రారంభించారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, వివిధ విభాగాల అధికారులతో కలిసి ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ రోజు మేము ఒక స్వీప్ యాక్టివిటీ భాగంగా ర్యాలీ తీయడం జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ మన గాంధీ చౌక్ వరకు. మనకి లాస్ట్ ఎలక్షన్స్ లో చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటర్ టర్నౌట్ అనేది చాలా తక్కువ శాతం నమోదైంది. ఈసారి అది పెంచడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేశాము. టోటల్ గా మనకి తెనాలి మండలంలో అంటే అర్బన్ ప్లస్ రూరల్ కలిసి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అందరినీ కూడా ఆ రోజు ఓట్ హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ రోజు మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మనకి పోలింగ్ ఉంటుంది. సో అందరూ కూడా పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి వాళ్ళ బాధ్యత అనేది నిర్వహించుకోవాలి. జరగబోతుంది. అందువల్ల ఓటర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని మీ యొక్క విలువైనటువంటి ఓటును వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఇంటికి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా అవగాహనతో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటుగా గర్వించండి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ.